హాయ్ గాయ్స్, చూడండి గాయ్స్, మా వాడు టీవీ ఎలా చూస్తున్నాడు. గిలక పట్టుకొని నోట్లో టీవీ అలాగే చూస్తూనే ఉన్నాడు. లడ్డూకి ఏమర్థమవుతుందో ఏమో గాయ్స్, టీవీ కళ్ళు అయితే అట్లే చూస్తున్నాడు. నాకే కొన్నిసార్లు అర్థం కాదు, వీడైతే టీవీ కళ్ళు భలే చూస్తూనే ఉంటాడు. బాల్ ఎదిరాలని ట్రై చేసినాడు, బాల్ ఎదిరికి మళ్ళీ టీవీ చూస్తాడు వీడు ఇంట్లో ఉంటే. భలే అల్లరి పిల్లోడు గాయ్స్ మా వాడు. నాకే అర్థం కాదు ఒక్కోసారి టీవీ సీరియల్స్. వీడైతే భలే చూస్తూ అంటాడు సినిమాలు సీరియల్స్, కన్నా అర్పకోకుండా చూస్తూ అంటాడు. ఏమో మళ్ళా ఇప్పుడే ఇట్లున్నాడంటే ఇంకా పెద్ద అయినాక ఎట్లయితాడో ఏమో. చూడండి గాయస్ ఎలా చూస్తున్నాడు. నేను మొబైల్లో వీడియో తీస్తుంటే అట్లే గుడ్లు గుడ్లు చూస్తున్నాడు. ఏం చేస్తున్నారో నన్ని అని. మొబైల్ సైడ్ చూస్తే సైలెంట్ అయిపోతాడని చెప్పినాను కదా ముందు వీడియోలో, అది ఇదే గాయస్ మా వాడు. సైలెంట్గా చూస్తూనే ఉంటాడు ఏం చేస్తున్నారని. చూడండి గాయస్ మళ్ళీ టీవీ సైడ్ చూస్తున్నాడు. ఇప్పటి నుంచే కాదు గాయస్, 2 months నుంచి మొబైల్ టీవీ భలే చూస్తాడు. ఇప్పుడు పిల్లోళ్ళు కంప్యూటర్ పిల్లోళ్ళు అంటారు కదా గాయస్, అది ఇదేనేమో. వీడిని చూస్తా అంటే నాకు తెలుస్తుంది. చూడండి గాయస్ ఎలా చేస్తున్నాడో. మరి మొబైల్ చూపిస్తా అంటే మొబైల్ సైడ్, లేదంటే టీవీ సైడ్ అట్లే చూస్తున్నాడు. చూసేకి ఎంత ఇన్నోసెంట్ పిల్లోళ్ళలాగా కనిపిస్తున్నాడు కదండి మా వాడు. నిలబెట్టుకున్నా కూడా అట్లే చూస్తాడండి మా వాడు టీవీ. కన్నా ఆర్పకోకుండా చూస్తున్నాడు. ఏమర్థమవుతుందో ఏమో మళ్ళా. నేను మొబైల్లో వీడియో తీస్తా అంటే దానికల్లా అట్లే చూస్తూనే ఉన్నాడు. చూసి నవ్వుతున్నాడు. కూర్చొని కూడా టీవీ చూస్తున్నాడండి మా వాడు. చూడండి ఎలా చూస్తున్నాడో కూర్చొని కూడా. మరి నేను మొబైల్ చూపిస్తా అంటే నా కల్లా చూస్తున్నాడు. మామూలుగా అయితే వీడు పడుకున్నప్పుడు ఎత్తుకొని పోకోకుంటే ఏడుస్తాడు. ఇప్పుడు పండేసినా కానీ టీవీ ఉంటే మనుషులు అట్లా పోయినా ఇట్లా పోయినా ఏడ్చాడు. ఇంకా టీవీ ఉంటే చాలు అనేటట్లు ఉన్నాడు వీడు. చూడండి నేను చెప్తా అంటే నా సైడ్ ఎలా చూస్తున్నాడో, నవ్వుతున్నాడు. లడ్డు పిల్లోడు.